ఇప్పుడు నేను భీమ్తాల్లో ఉన్నాను. ఇది మనకి ఫుట్ ఆఫ్ ద హిమాలయాస్ అంటారు అనమాట. ఇది ఒక రీజన్. ఇక్కడ భీమ్తాల్ అంటే మనకి నైనిటాల్ లేక్ ఎలాగో నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇది భీమ్తాల్ లేక్ అనమాట. భీమ్తాల్ లేక్ కూడా చాలా క్లీన్ లేక్. ఇది చూసారు కదా, చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ అంతా ఇదంతా భీమ్తాల్ లేక్. చాలా క్లీన్గా ఉంది కదా, కనబడుతుంటే కింద చేపలు కూడా కనబడుతున్నాయి చిన్న చిన్నగా. చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఎందుకు వీడియో చేస్తానంటే, మన ఇండియాలో అంటే భారతదేశంలో చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉంటాయి. ఈ భీమ్తాల్ లేక్ అంటే ఈ సరస్సుకి ఆనుకొని ఇక్కడ భీమేశ్వర టెంపుల్ ఉందన్నమాట. ఇది పాండవుల కాలం నాటి వందల వేల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్. చూస్తున్నాం బ్యాక్ సైడ్ ఉంది. పాండవుల కాలం నాటి టెంపుల్ భీమేశ్వర టెంపుల్. ఇందులో మహాశివుడు స్వయంభూగా వెలుస్తున్నాడు. ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఇది అతి పురాతన శివాలయం, పాండవుల కాలం నాటిది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పురాణ కథనం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం ఉండేటప్పుడు, అడవిలో ప్రయాణించేటప్పుడు ఈ భీమ్తాల్ ప్లేస్కి వచ్చారు. యాక్చువల్గా అప్పుడు భీమ్తాల్ పేరేమి ఉండేది కాదు. యాక్చువల్గా ఇది ఏమైందంటే, ఇక్కడ ఉన్న సరస్సుని భీముడు అంటే ఈ ప్రాంతం నీరు లేక చాలా ఇబ్బందుల్లో ఉండేదంట. అప్పుడు భీముడు తన గదాశక్తితో ఈ లేక్ని సృష్టించాడని, అందుకే ఈ లేక్కి భీమ్తాల్ లేక్ అనే పేరు వచ్చిందని ఇక్కడ చెప్తా ఉంటారు. ఇక్కడ ఈ శివుణ్ణి భీముడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించేవాడంట, అందుకే చాలా శక్తివంతమైనదని అంటారు. ఇక్కడున్న ఈ సరస్సులో మధ్యలో ఒక ఐలాండ్ లాంటి ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అక్వేరియం ఉంది, కానీ ఈ ఐలాండ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. నైనితాల్ కంటే ఈ భీమ్తాల్ అనేది అతి పెద్ద సరస్సు అనమాట, మంచినీటి సరస్సు. మన భారతదేశంలో ఉన్న అతి పురాతన సరస్సుల్లో ఇదొకటి, మంచినీటి సరస్సుల్లో. ఇది పాండవ కాలం నాటి భీమేశ్వర టెంపుల్. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ సందర్శించండి. మహాశివుని దర్శనం కూడా మీరు చేసుకోండి. ఇక్కడ శని పూజలు చాలా బాగా జరుగుతాయని, శనీశ్వరుడు ఇక్కడ అందరికీ శుభాలు కలిగిస్తారని ఇక్కడ చాలా నమ్ముతారనమాట. ఈ భీమేశ్వర టెంపుల్ ఇప్పుడు కాదు, ఈ సరస్సును చూసారు కదా, చాలా పెద్దది అనమాట. దీని తర్వాత నైనిటాల్ లేక్ అంటే అందరికీ నైనిటాల్ లేక్ తెలుసు, భీమ్తాల్ లేక్ చాలా తక్కువ మంది తెలుసు. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చితే కంపల్సరీ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ వైబ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే స్వామి అనుగ్రహం కలిగినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి అందరూ ఇక్కడికి వస్తే భీమేశ్వర టెంపుల్ని దర్శించి వెళ్తారని కోరుకుంటున్నాను.